31 నెలలు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఏపీలో ఓడిపోవడానికి ఒక విచిత్రమైన కారణం హిందూపురం ఉంది. ఇక్కడ మన ఆయన బాలకృష్ణ, హిందూపురం బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వార్డు నెంబర్ ఎంతనో ఉంది, ఒక 18వ వార్డో ఏదో ఉంది. ఓకే, ఆ వార్డులో దాదాపు ఒక 1830 ఏమో ఓట్లు. ఓకే, 1830 దాదాపు 2000 ఓట్లు ఉన్నాయి అక్కడ. అంటే సబ్జెక్ట్ కరెక్షన్. అయితే ఈ 18 ఇక్కడ ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ అసెంబ్లీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పడ్డ ఓట్లు ఒకటే. ఈడ కనీసం ఈ కౌన్సిలర్ ఆయన భార్యనే వేయాలి కదా, మరి సంథింగ్ ఏదో జరిగింది అనేది ఒక చర్చనైతే జరుగుతా ఉంది. మరి 40% ఓటు బ్యాంక్ వస్తుంది, 40% ఓటు బ్యాంక్ వస్తుంది, 11 సీట్లు వస్తాయి. ఇక్కడ ఒడిశాలో బీజు జనతా దళ్ ఏదైతే ఉందో బీజేడీ పార్టీకి 50 స్థానాల దాకా వస్తాయి, ఒక్క ఎంపీ కూడా రాదు. అసెంబ్లీలో ఏమో 50 ఎమ్మెల్యేలు వస్తాయి, ఇట్లా ఒక్కటి కూడా రాదు. ఒక ఐటీ ఎక్స్పర్ట్ ఏమంటున్నాడంటే అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 1800 ఓట్లు ఉన్నాయి, 1800 ఓట్లు ఉంటే ఈ 1800 ఓట్లల్లా ఒకవేళ ఒక పార్టీకి ఎక్స్ పార్టీకి ఒక 800 ఓట్లు, వై పార్టీకి 800 ఓట్లు, 8, 16 ఇంకా 200 ఓట్లు, ఇంకా జెడ్ పార్టీకి 200 ఓట్లు వచ్చినాయి అనుకో. వస్తే అయితే ఏమైతుందంటే అసలు యాక్చువల్గా ఎక్స్ పార్టీ గెలవాలని డిసైడ్ చేస్తారట. డిసైడ్ చేసేసి ఆటోమేటిక్ గా ఒక 400 ఓట్లు, అంటే ఇప్పుడు ఇంత ఏం వస్తుంది కాదు, ఒక 400 ఓట్లు వాళ్ళు డిసైడ్ చేసేసి ఇంత పర్సెంటేజ్ అని డిసైడ్ చేస్తారు. ఓ 400 ఓట్లు ఇక్కడ ఎక్స్ నుంచి అది జెడ్ నుంచి వై నుంచి 400 ఓట్లు ఇక్కడికి వచ్చేస్తాయి. 400 ఇక్కడికి వచ్చేస్తే 1200 ఓట్లు అవుతాయి. ఎట్లా వస్తాయి ఇవి అంటే ఇవి ఏం చేస్తారంటే ఈవీఎంలు ఉంటాయి కదా, ఈవీఎంలు ఉంటే మనం స్లిప్లు అయితే లెక్క పెట్టాం కదా. అయితే ఈ రోజు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో, అయితే మీకు విషయం తెలుసా? కాదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో మీకు తెలియని విషయం ఏంటంటే స్లిప్పులు కూడా మారిపోతాయట. స్లిప్పులు కూడా మారిపోతాయట. నాకు ఇంకా డేంజర్ ఒక రీసెర్చ్ వాళ్ళు తీసిర్రు, దానికి యాపిల్, ఆరెంజ్, గుమ్మడి పండు అని 3 పెట్టి